రాణి గారికి రాణి అనే ఒక మేలును పొందుకోవడానికి ఆ యొక్క సమయం వచ్చింది. రాజుకి దయ కలిగింది. ఆ యొక్క మేలుని దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. సౌలు గారి జీవితంలో కూడా మేలుని దాచి ఉంచాడు దేవుడు. దాచి ఉంచినప్పుడు సమయం వచ్చింది. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఆ మేలుని ఆయనకి తెలియపరిచి రాజుగా ఆయన్ని అభిషేకించారు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలమైన మన కొరకు కూడా దేవుడు గొప్ప మేలుని దాచి ఉంచుతాడు. నేను ఇన్ని కష్టాల గుండా ప్రయాణిస్తున్నాను, ఇన్ని అవమానాల గుండా నేను ప్రయాణిస్తున్నాను, ఇన్ని అనారోగ్య పరిస్థితుల నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను, నా జీవితం ఈ రీతిగా ముళ్ళబాటలోనే ప్రయాణం చేస్తుంది, నేను ఇండియానే ఉంటానా, ఇలానే నా జీవితము అంతరించిపోతుందేమో అని మనం భయపడుతున్నామేమో. అట్టి వారితో ఈ రాత్రికాల సమయంలో దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ప్రవక్తల విషయంలో తగ్గింపు జీవితంలో, తక్కువ స్థితిలో పేదలుగా ఉన్న వారి జీవితంలో ఏ రీతిగా దేవుడు మేలు చేశాడో, దేవుని బిడ్డలమైన మన జీవితంలో కూడా ఆయన దాచి ఉంచబడిన మేలుని ఇస్తానని చెప్పి దేవుడు ఈ రాత్రికాల సమయంలో తెలియపరుస్తున్నాడు. ఆ రీతిగా ఉండాలంటే ఎలా ఉండాలి? మనం వాటిని పొందుకోవాలంటే నమ్మకమైన జీవితాన్ని కనపరచాలి, తగ్గింపు జీవితాన్ని మనం కనపరచాలి. సౌలు గారి జీవితంలో నమ్మకంగా జీవించాడు ఆయన. ఎస్తేరు రాణి గారి జీవితంలో తగ్గింపు జీవితం అనేది మనకు కనిపిస్తుంది. అయితే వీరిరువురి జీవితంలో కలిగి ఉన్న గుణాలను బట్టి వారు గొప్ప స్థానాన్ని, గొప్ప దీవెనని, గొప్ప మేలుని దేవుని యొద్ద నుంచి పొందుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ఎలా ఉండాలమ్మా? ఒక గొప్ప మేలుని పొందుకునే వారంగా ఉండాలి. వాటిని పొందుకోవాలంటే నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. బైబిల్ గ్రంథంలో వాక్యం ఏమని తెలియపరుస్తుంది? తన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్పదైన మేలుని ఆయన దాచి ఉంచాడంట. ఆ యొక్క మేలుని మనం పొందుకోవాలంటే తగిన సమయం రావాలి. ఆ తగిన సమయం కొరకు మనం ఎప్పుడు కూడా కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుని యొద్ద ఎప్పుడు కనిపెట్టుకోవాలి. సౌలు గారి జీవితంలో దేవుడు అనుగ్రహించాడు కదా, ఆయన్ని అడగాలి ఏమని? సౌలు రాజు జీవితంలో అనుగ్రహించావు కదా ప్రభువా, ఆయన ఎంతో అల్పుడిగా ఉన్నాడు కదా, ఆయన యొక్క జీవితంలో నువ్వు గొప్ప మేలునిచ్చావు కదయ్యా, నా జీవితంలో కూడా నువ్వు అనుగ్రహించయ్యా, నా జీవితంలో నువ్వే మేలుని దాచి ఉంచావు ప్రభువా అని ఆయన యొద్ద మనం కనిపెట్టగలిగితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని చేస్తానని చెప్పి రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఆయన ఎదుట కనిపెట్టుకొని మొరపెట్టుకోవాలి. ఎస్తేరు రాణి జీవితంలో అనుగ్రహించావుగా ప్రభువా, రాణి అనే గొప్ప స్థానాన్ని ఆమె కొరకు దాచి ఉంచావు కదయ్యా, నా కొరకు ఏ మేలుని దాచి ఉంచావని చెప్పి దేవుణ్ణి మనం అడగాలి. నా యొద్ద నమ్మకమైన జీవితాన్ని కనపరిచే కృపను నాకు దయచేయి ప్రభువా అని దేవుని యొద్ద మొరపెట్టుకోవాలి. సౌలు గారి వలె నమ్మకం కలిగి జీవించే కృపను నాకు దయచేయమని అడగాలి. అయితే ఎస్తేరు రాణి గారి వలె తగ్గింపు జీవితం కలిగి జీవించే మనసును నాకు దయచే ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. అడిగి నా కొరకు ఏ మేలుని దాచి ఉంచావయ్యా, ఆ మేలుని కలుసుకునే సమయం వరకు ఎదురు చూసే కృపని నాకు దయచేయి ప్రభువా, నాలో ఉన్న తొందరపాటుతనాన్ని తీసివేయి అని చెప్పి దేవుని యొద్ద మొరపెట్టగలిగితే వారికి ఇచ్చిన దేవుడు మనకు కూడా దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడా లేదా అండి? అనుగ్రహిస్తాడని నమ్మితే దేవునికి స్తోత్రం తెలియపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు కూడా గొప్ప మేలుని దాచి ఉంచాడు, గొప్ప దీవెనని దాచి ఉంచాడు. మన స్థితిని దేవుడు మార్చగలిగే ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే వాటన్నిటి కొరకు కనిపెట్టే కృపని దేవుడు మనకు అనుగ్రహించులాగున ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకొని మన యొక్క జీవితాల్లో తొందరపాటుని తీసివేసి నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండే రీతిగా దేవుని యొద్ద మొరపెట్టగలిగితే ఆయన యొద్ద నుండి ఆయన దాచి ఉంచిన మేలుని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేసుకొని అట్టి జీవితాన్ని మన జీవితాల్లో కనపరిచే రీతిగా మనము జీవించలాగున ఆయన యొద్ద మొరపెట్టుకొని మన జీవితాన్ని కొనసాగించుకోవాలని ఈ రాత్రికాల సమయంలో దేవుని పేరట ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా యేసయ్య, నీ ఘన